Dipoli, Dipoli. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. ఈరోజు అయితే మా చిన్నోడు బ్రెడ్ ఆమ్లెట్, అంటే బ్రెడ్ ఆమ్లెట్ కాదు, పావు బాజీ అంట. మరి ఎట్లా చేస్తాడు ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. అంతేకాకుండా నేను కాల్చిన టమాటా వంకాయతోని ఈరోజు అయితే పచ్చడి చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. दोनों को होता नहीं एक से एक दो 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 ब्रेड को नहीं होती वो एक ब्रेड के एक और एक डालो तू हाँ आमलेट डालता होती అయితే ఇక్కడ వాడు ఆమ్లెట్ వేసి బ్రెడ్ మీద, అంటే ఆ బన్ను మీద పెడతాడంట. దానికోసం ఇంకొక ఎగ్ కావాలంటే మళ్ళీ ఒక ఎగ్ అయితే కొట్టి వానికి అయితే ఇచ్చేస్తానా, ఎందుకంటే పిల్లలకు కొట్టి వేయడం రాదు కదా. అందుకని చెప్పి నేనైతే ఇంకో ఎగ్ అయితే వేసిన. ఎట్లా తీయాలని చెప్తానా. చిన్న చిన్న పెచ్చులు పడితే ఇంకా వాడైతే చేసుకుంటాడు. వాళ్ళ అన్నం చూసి వాడు కూడా వంటలు అయితే స్టార్ట్ చేసినాడు. చిన్న చిన్న ఆమ్లెట్లు, రోటీలు, బ్రెడ్ కాల్చడము, చిన్న చిన్న వంటలు అయితే చేస్తాడు. ఇక్కడైతే బన్ అయితే కట్ చేస్తాడు. ఇప్పుడు పిల్లలకు హాఫ్ డేస్ కాబట్టి ఇంకా వాళ్ళకు నచ్చినవి చేసుకుంటూ అట్లా ఎంజాయ్ అయితే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది లేదు, మేము కూడా పంపించే ఆప్షన్ లేదు కదా. ఇక ఇట్లయితే ఉంది. ఇక ఇక్కడైతే నేను ఆమ్లెట్ వేద్దామని చెప్పి వచ్చేసినట్టు హాల్ నుంచి. ఇక్కడ ఆమ్లెట్ అయితే వేస్తాను, మనకి వేయడం రాదు కాబట్టి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మంచిగా ప్యాన్ అయితే ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ऑयल करना, ऑयल डाले ऑयल डालना साइड आप नहीं पहले डाली मुझे, पहले डालते सुफियान, नीचे नहीं डाल तो कहीं दाग लगता नहीं, ऐसे साइड में डाले तो भी अच्छा फ्लफी आता है। बीच में भी डालो, ఇక్కడైతే ఆమ్లెట్ పర్ఫెక్ట్గా వేసిన, ఇంకా వానికి మరి తీయడానికి అయితే ట్రై చేస్తాడు. మరి వస్తుందో రాదో చూడాలి. అల్లు లూజ్ కరో, ఇచ్చేసే ఉదర్ సైడ్ हम पूरा लूज करना, लेफ्ट राइट पूरा इधर क्या हुआ, हट गया कुछ नहीं आता। उस पे ऐसा रख ले रहा, అయ్యో అయ్యో मेरे क्या मालूम, बड़ा प्लेट, बड़ा प्लेट में रख ले। మొత్తానికి అయితే ఆమ్లెట్ అయితే తీయడం వచ్చింది, కానీ కొంచెం బ్రేక్ అయిందని చెప్పి అన్నాడు. ఇక నేనే తీసి వానికి ఇచ్చేసిన. ఇంకా కచ్చప్ ఒక సైడ్ వేసుకోరా, ఇంకొక సైడు ఆమ్లెట్ పెట్టుకొని బన్ను తింటే మంచి టేస్ట్ ఉంటుందని చెప్తే ఇంకా వాడైతే ట్రై చేస్తాడు. కచ్చప్ కూడా అయిపోవడానికి వచ్చింది. రేషన్ తీసుకోవాల్సి ఇప్పుడు ఉంది, టైము తీసుకోవాలి. ఇక్కడ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. 2 బ్రెడ్లకు 2 ఆమ్లెట్లు అయితే రెడీ చేసుకున్నాడు. ఇంకా వాడు ఎంజాయ్ చేస్తాడు. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే ఇంకా పడుకొనే ఉన్నాడు. వాడైతే స్పూన్ జరూరత్ మొత్తానికి అయితే మా చిన్నోడి వంట అయితే అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. ఏం వంట చేయాలంటే కాల్చిన వంకాయతో పచ్చడి చేయ మమ్మీ అన్నారు. అందుకని చెప్పి నేను ఒక వంకాయ అయితే ఉండే, అంటే పెద్ద వంకాయ అన్నట్టు, ఇది వైట్లో తీసుకున్నా, బ్లాక్లో కూడా తీసుకున్నా, పర్పుల్లా. అయితే వైట్ వంకాయతో టమాటా కర్రీ చేద్దాము, ఈ బ్లాక్ వంకాయతో పచ్చడి చేద్దామని చెప్పి తీసుకొచ్చుకున్నా. అయితే ఈరోజు అయితే దీంతో పచ్చడి చేస్తాను, అది కూడా కాల్చి. ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే కాల్చిన వంకాయ అన్న కాబట్టి వంకాయని అయితే మంచిగా ఆయిల్ పెట్టేసుకొని మంచిగా మధ్య మధ్యలో చీలికలు చేసేసుకొని కాల్చుకుంటాను. దాంతోపాటు వెల్లుల్లి, టమాటాలు, పచ్చిమిర్చి, మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయలు కూడా కాల్చుకోవచ్చు. అంటే ఉల్లిపాయ తీసుకొని కాల్చుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఉల్లిపాయ అయితే తీసుకోలేదు, ఓన్లీ టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, వంకాయ మాత్రమే తీసుకొని కాల్చుకున్నా. మంచిగా కాలిపోయినాయి అన్నట్టు. ఇప్పుడైతే మనము ఈ పొట్టు తీసుకుందాము. పొట్టు తీసుకోవడం కోసం మనం ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకోవాలి.
కొంచెం డిప్ చేసుకుంటూ తీసుకుంటే మనకైతే క్లీన్గా పొట్టు వచ్చేస్తుంది. అంతేకాకుండా నీట్గా మనకు ఆ నల్లది కాలిన లేయరే తీసేసుకోవచ్చు. మొత్తం తీయాల్సిన అవసరం కూడా లేదు, కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మొత్తం తీసేస్తే మనకు అంత టేస్ట్ అయితే ఉండదు. కొద్ది కొద్దిగా అయితే ఉంచుకొని మనము నేనైతే రోట్లన్నీ అంటే మామూలుగా స్మాష్ చేసుకుంటాను. ఇక్కడ వంకాయ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఒకసారి అంతకుముందు నేను ఈ వంకాయ పచ్చడి కూడా వేసిన, వెల్లుల్లి పెట్టి వేసిన. అది ఒకవేళ చూడకపోతే చూడండి. ఈ విధంగా మొత్తం కూడా పొట్టు తీసేసుకుందాం. తీసేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనకు గిన్నెలు ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను పచ్చిమిర్చికి అయితే తీసుకోలేదు, టమాటాలకు వంకాయలకి అయితే పొట్టు తీసుకున్నా. ఇక్కడ వెల్లుల్లి అయితే మంచి సాఫ్ట్గా ఉడికిపోయినాయి అన్నట్టు. వాటిని కూడా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. మన చేతితో కూడా మనము ప్రెస్ చేసుకోవచ్చు, అంత సాఫ్ట్గా ఉడికిపోతాయి అన్నట్టు. ఈ కాల్చిన వంకాయ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది తింటా అంటే. దీనికి రోటీ కాంబినేషన్ ఇంకా మంచిగా ఉంటుంది. నేను రోటీనే చేస్తున్నా, దాంతోపాటు రైస్ కూడా చేసిన. పిల్లలు రోటీ తింటా అంటే నేను రోటీ అయితే చేసిన ఈరోజు. ఇక్కడైతే మంచిగా స్మాష్ చేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకొని ఇవి కూడా మంచిగా స్మాష్ చేసుకుందాం. ఈ విధంగా మంచిగా స్మాష్ చేసుకో. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. కానీ మా రోల్ అనేది చిన్నగా ఉన్నది, అందుకని చెప్పి నేను గిన్నెలోనే దంచుకుంటాను. ఫ్లిప్కార్ట్లో తీసుకోవాలి, ఒకసారి చూసి తీసుకుంటా. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటాను కానీ టైం దొరకలేదు. ఎప్పుడైనా దేనికైనా టైం రావాలంటారు కదా. చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ ఒక టైం వస్తుంది తీసుకోవడానికి. ఇంకా దానికైతే టైం రాలేదు, చూడాలి. ఇక్కడ వంకాయ అయితే మంచిగా స్మాష్ అయిపోయింది. దీని పోపు కోసం అయితే నేను ప్యాన్ అయితే పెట్టుకున్నా. ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం పోపు కోసం ఏమేమి కావాలో మీకు అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ అయితే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు మనము కాల్చుకోకపోతే ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోవచ్చు. ఒకవేళ మీరు కాల్చుకుంటే అట్లనే దంచుకుంటే సరిపోతుంది. ఇక నేను కాల్చుకోలేదు కాబట్టి పచ్చి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటాను. కరివేపాకు మంచి వాసన రావడం కోసం ఈ విధంగా వేసుకొని మంచిగా కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మస్తు సింపుల్గా అయిపోతుంది. ఇది వేడి అన్నంలా నెయ్యి వేసుకొని తింటా అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇక వీటికి సరిపడా ఉప్పు కారాలు అయితే వేసుకుందాం. పసుపు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. కారం మీరు రుచికి సరిపడా వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం వల్ల పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇక్కడ కారం అయితే కొద్దిగా వేసుకొని 1 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూను. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఈ మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ కలుపుకుంటే మనకు ఈ మసాలాలు మాడిపోవు. దాంతోపాటు ఇది కొద్దిగా గ్రేవీ లాగా కూడా మంచిగా థిక్ గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఉల్లిపాయలు కూడా మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. ఇక్కడైతే కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఈ వాటరు పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనకు నీళ్ళు దగ్గరికి అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే నీళ్ళు దగ్గరికి అయిపోయినాయి, దాంతోపాటు ఆయిల్ కూడా మీదికి వచ్చింది. ఈ విధంగా ఆయిల్ అయితే మీదికి వచ్చిన తర్వాత మనం ముందుగానే స్మాష్ చేసుకున్నాం కదా వంకాయ, అది వేసేసుకుందాము. మీరు ఉప్పు కారాలు చూసుకోండి. నేను ఉప్పు వేసుకున్న, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు కారాలు మంచిగా తక్కువ ఎక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి. తక్కువ ఉంటే మనకు మంచిగా ఉండదు కాబట్టి, పచ్చడి అంటే కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇక్కడైతే టేస్ట్ చూసినా నాకైతే అంత పర్ఫెక్ట్గానే ఉన్నది. ఈ విధంగా కాల్చిన వంకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను రోటీ చేసిన, రైస్ చేసిన, ఇంకా రోటీ అయితే పెట్టుకున్నా, కొద్దిగా వంకాయ పచ్చడి, అంతేకాకుండా చిక్కుడు గింజల టమాటా కర్రీ, దొండకాయ ఫ్రై చేసిన, కొద్దిగా ఒక కప్పు, చిన్న కప్పు రైస్. ఎందుకంటే ఇది డిన్నర్లోకి చేసిన కాబట్టి ఒక చిన్న కప్పు రైసు, కొద్దిగా నెయ్యి. ఎక్కువైతే వేసుకుంటలేను రైస్ కూడా. నేను నైట్ అయితే ఎక్కువ రైస్ తినను కాబట్టి ఒక్క చిన్న ప్లేట్ రైస్. ఎందుకంటే మనము ఇండియా వాళ్ళం కాబట్టి, తెలుగు వాళ్ళం కాబట్టి రైస్ లేకపోతే మనకు ముద్ద దిగదు కదా. అందుకని చెప్పి ఈ విధంగా నైట్ అయితే ఈ విధంగా ఎంజాయ్ చేసినాం అన్నట్టు. మరి మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మా చిన్నోని వంట, ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా. మరి అంతవరకు ఉంటా. మరి నమస్తే, సెలవు.